అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు నహ్మదుహు వనుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్. సోదరులారా, సోదరీమణులారా, సర్వసాధారణంగా ముస్లిం సమాజంలో ఏ చిన్న పొరపాటు జరిగినా చాలా ఎక్కువగా పెద్దగా భూతద్దంలో పెట్టి చూపించడం అనేది కొద్దిమంది చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కొన్ని పేపర్లలో కొత్తగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఒక రూల్ ఫామ్ చేశారు. ఒక కొత్త చట్టాన్ని ఆఫ్ఘనిస్తాన్లో తీసుకొచ్చారు. అదేమిటి అంటే, ఆడవారు ఏ ఇంట్లో అయితే ఉంటారో కిటికీలు పూర్తిగా క్లోజ్ చేయాలని, ఆ ఇంటి యొక్క గోడలు కూడా బాగా నిర్మించాలని, పరాయి మగవాళ్ళకి అసలు కనపడటానికి అవకాశమే ఉండకూడదని చెప్పి ఈ మధ్య ఒక న్యూస్ని బాగా వైరల్ కొద్దిమంది చేస్తున్నారు. అయితే సోదరులారా, సోదరీమణులారా, మనం ఎప్పుడైనా ఏదైనా ఒక మాటని రెండు రకాలుగా, రెండు కోణాల్లో ఆలోచించాలి. ఒకే కోణంలో ఎప్పుడు ఆలోచించకూడదు, ఏ విషయాన్నైనా సరే. అందులో మొట్టమొదటిగా మనం ఈ యొక్క విషయాన్ని చూస్తే కనుక, అంటే ఆడవాళ్ళు నిజంగా అదే విధంగా ఉండాలా, అదే విధంగా ఉండమని ఖురాన్ చెప్పిందా అంటే, గోడలు బలంగా నిర్మించండి, కిటికీలు మొత్తం క్లోజ్ చేసేయండి, ఇది ఇస్లాం ఎక్కడా చెప్పలేదండి. ఒకవేళ నిజంగా అక్కడ ఉన్నవాళ్ళు ఇలా చెప్తే వాళ్ళు చేస్తుంది తప్పే. ఎందుకని? ఇస్లాం ఏం చెప్పింది? ఖురానే మజీదులో అల్లాహ్ తబారక్ తఆలా క్లియర్గా చెప్తాడు. ప్రవక్త, విశ్వసించినటువంటి స్త్రీలకు ఇలా చెప్పండి, వారి యొక్క తలల పైనుంచి వస్త్రాన్ని వేలాడదీయమని. అంటే ముఖాలు కనపడకుండా, తమ పూర్తి యొక్క అలంకరణ బయటకు కనపడకుండా కప్పుకొని ఉండమని చెప్పాడు అల్లా. ఎందుకు అంటే, కొద్దిమంది ఆడవారిని ఏడిపించడానికి ప్రయత్నం చేసేవారు, అవమానించడానికి ప్రయత్నం చేసేవారు, వాళ్ళని అవహేళన చేయడానికి, బలత్కారం చేయడానికి ఎన్ని మార్గాల్లో అయితే ఈ చెడు సంభవించడానికి ఒక మార్గం ఉంటుందో, ఆ మార్గం ఏంటంటే ఆడవారు ఈ రకంగా తమ అలంకరణను బయటపెట్టి తిరగడం, అలాగా తమ అవయవాలను కనపడేలాగా ప్రదర్శించడం అనేది చేయటం వల్ల చాలా చెడులు ఉన్నాయి. ప్రవక్త స్త్రీలను ఇలాగా, అంటే తలల మీద నుంచి కింద వరకు వస్త్రాన్ని కప్పుకొని తిరగమని చెప్పండి అని చెప్పి ఖురానే మజీదులో క్లియర్గా కొన్ని వాక్యాల్లో అల్లా చెప్పడం జరిగింది. ఇది మనలోనే కాదు, కొద్దిమంది రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి ఆడవాళ్ళు కూడా అలా వేసుకుంటారు. అలాగే కొద్దిమంది మార్వాడి సోదరుల్లో కూడా వేసుకుంటారు. ఎవరి మతాచారాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ముస్లిం అనేసరికి బాగా హైలైట్ చేసి చూపిస్తారు. చూసారా చూసారా చూసారా, మీకు అలాగే జరగాలి, మీకు అలాగే జరగాలి, మీకు అలా జరిగితేనే బాగుంటుందని చెప్పి కొన్ని కామెంట్స్. బాగా గుర్తుంచుకోండి సోదరులారా, సోదరీమణులారా, ఇస్లాం ఎక్కడ ఇలా చెప్పలేదండి. ఇస్లాం ఎక్కడైతే ఆడవారికి పరదా యొక్క ఆదేశం ఇచ్చిందో, పరాయి పురుషులు ఏదైతే చెడు పనులు చేయడానికి ఆస్కారం ఉంటుందో అది అంతం చేయాలని చెప్పి అల్లాహ్ తబారక్ తఆలా ఆదేశించాడు. మరి పరాయి పురుషుల గురించి చెప్పాడు కదా మీ అల్లా, ఆ పురుషులకి పరదా లేదా అంటే పురుషులకు కూడా ఉందండి. పరాయి స్త్రీలను చెడుగా చూడొద్దని చెప్పాడు. పరాయి స్త్రీలను చెడుగా చూడొద్దని చెప్పి ఖురాన్ చెప్పింది. చెడు దృష్టితో చూడొద్దని చెప్పింది. సోదరులారా, సోదరీమణులారా, ఏది ఏమైనప్పటికీ ఖురానే మజీదులో ఈ యొక్క గోడలు బలంగా కట్టండి, కిటికీలు అంతం చేయండి, కిటికీలు మొత్తం క్లోజ్ చేసేయండి అని లేదు. కానీ ఒకవేళ ఎవరైనా ఇలా చేస్తే అది ఇస్లాంలో ఉన్నటువంటి రూల్ని వాళ్ళు పాస్ చేస్తున్నట్టుగా కాదు. ఇస్లాం ఎంతవరకు చెప్పిందంటే, పరాయి పురుషుల యొక్క చూపులు మీ మీద పడకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీ అవయవాల్ని పరాయి పురుషుల ముందు బహిర్గతం కాకుండా పరదాలో ఉంచుకోండి, రక్షించుకోండి అని చెప్పి ఖురానే మజీదులో చెప్పడం జరిగింది. అలాగే సోదరులారా, ముఫ్తీ ముదస్సిర్ గారి యొక్క ఉమ్రా గ్రూపులు బయలుదేరుతున్నాయి. ఈ యొక్క నెల జనవరి నెల, అలాగే ఫిబ్రవరి నెల, అలాగే ప్రతి నెలలో గ్రూపులు ఉన్నాయి. మీలో ఎవరైనా మక్కా ఉమ్రా ప్రయాణం చేయాలనుకుంటే ముఫ్తీ ముదస్సిర్ గారి నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను, తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది మన వాళ్ళు చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకి ఇంతమంది ఉన్నారు మన ఫాలోవర్స్ అని తెలుస్తుంది. అదేవిధంగా కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి మన యూట్యూబ్ ఛానల్ ప్రమోట్ చేస్తుందన్నమాట. జజాకుముల్లాహు ఖైరా.